కేవలం 8 రోజుల అంతరిక్ష ప్రయాణంలో భాగంగా 2024 జూన్ 5న బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు వారు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం గ్యాస్ లీకేజ్ మరియు ప్రపల్షన్ సిస్టమ్ లోని 28 థ్రస్టర్స్ లో 5 పూర్తిగా పనిచేయకపోయేసరికి రిటర్న్ భూమి మీదకి రాలేకపోయారు. దాంతో 9 నెలలుగా ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే చిక్కుకుపోయారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవటం వల్ల సునీత విలియమ్స్ తన తోటి ఆస్ట్రోనాట్ తో అక్కడే ఉండక తప్పదని అర్థం చేసుకున్నారు. ఎప్పుడు భూమి మీదకు వెళ్తామో తెలియని పరిస్థితులు తలెత్తడంతో మానసికంగా కొంచెం ఆవేదనకు గురయ్యారు. మధ్యలో అయితే ఆమె చాలా బలహీనంగా మారిపోయారు. దాంతో నాసా నిపుణులతో చర్చించి బలవర్ధకమైనటువంటి ఆహారం పంపడం మొదలుపెట్టింది. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లు స్పేస్ స్టేషన్ కి వెళ్ళటం ఇది 3వ సారి కావడంతో మొదట్లో కొంచెం కంగారుగా అనిపించినా ఆ తర్వాత కలిసికట్టుగా పోరాటం మొదలు పెట్టారు. అక్కడ ఎన్నో ప్రయోగాలు చేశారు. మొక్కల్ని పెంచారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి విభాగాల్లో అనేక ప్రయోగాలు నిర్వహించారు. మైక్రోగ్రావిటీ వంటి పరిస్థితుల్లో మానవ శరీరంపై జరిగే మార్పులు, జీవకణాల ప్రవర్తన, ఔషధాల ప్రభావం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. వారి యొక్క పూర్తి అనుభవంతో స్పేస్ స్టేషన్ లో చిన్న చితక రిపేర్లు చేస్తూ దాన్ని భద్రంగా ఉంచడం మొదలు పెట్టారు. అక్కడ తలెత్తే సమస్యలను పరిష్కరించారు. సునీత విలియమ్స్ ఖాళీగా ఉండటం ఎందుకని 9 సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అనేది 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ఒకే రోజులో 16 సార్లు అన్నమాట. ఐఎస్ఎస్ 109 మీటర్లు అంటే ఒక ఫుట్బాల్ మైదానం లాంటి పరిమాణంలో ఉంటుంది. అది ఒక గంటకు సుమారు 27,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అమెరికాలో గవర్నమెంట్ మారాక ఎట్టకేలకు 2025 మార్చి 15న నాసా మరియు స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూటన్ మిషన్ లో భాగంగా 4 ఆస్ట్రోనాట్స్ తో కూడిన ఒక బృందాన్ని ఐఎస్ఎస్ కు పంపారు. భూకక్షకు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు వారు విజయవంతంగా చేరుకున్నారు. ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే సునీత విలియమ్స్ ఆనందంతో భూమి నుంచి వచ్చిన వారికి స్వాగతం పలికి డాన్సులు వేశారు. ఇక మార్చి 18 తెల్లవారుజామున అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దాదాపుగా 17 గంటల పాటు వారు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగబోతున్నారు. యావత్ ప్రపంచం వీరి రాక్ కోసం ఎదురు చూస్తోంది. భూమి మీదకి వచ్చాక సునీత విలియమ్స్ కోలుకోవటం అంత సులువేమీ కాదు. మరీ ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో ఇన్ని నెలలు గడిపిన విలియమ్స్ గ్రావిటీ ఉన్న భూమి మీదకు వచ్చాక అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోబోతున్నారు.